ఓకే నమస్తే వెల్కమ్ టు ఈటీవీ నేను శ్యామ్ ఈరోజు మనం అయితే మాత్రం ఇక్కడ సెక్రటరియట్ పరిగణనలో అయితే మాత్రం ఒక కార్ అనేది రన్నింగ్లో ఉండగానే ధ్వంసం అవడం జరిగింది. అంటే ధ్వంసం అంటే అగ్ని అంటుకోవడం అయితే జరుగుతుంది. అది ఎలా జరిగింది ఏంటనే దానిపైన అయితే విచారణ జరుగుతుంది. అంటే ఇది రన్నింగ్లో ఉండగానే కార్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మెయిన్ రోడ్ మీద అయితే మనం ఎగ్జాక్ట్గా సెక్రటరియట్ బ్యాక్ సైడ్ గల్లీలో అయితే మాత్రం ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పోలీసులు కానీ సిబ్బంది కానీ ఎంత వెంటనే అలర్ట్ అయ్యి దీని మీద అంటే ఫైర్ ఇంజన్కి సంబంధించి వాళ్ళందరూ కూడా పిలిపించి వెంటనే దీన్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే ఎవరికి కూడా హాని కలగలేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఎందువలన ఇలా జరిగింది ఏంటనేది విషయం అయితే తెలియాల్సి ఉంది. దీనిపైన మాత్రం కారును చూసుకున్నట్లయితే కనుక ఎదర ఫ్రంట్కి సంబంధించి అయితే మాత్రం మొత్తం అంతా కూడా మంటలతో అయితే మాత్రం దగ్నం అయిపోవడం అయితే జరుగుతుంది. అంతేవిధంగా కాకుండా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం అంతా కూడా ఈ మంటల్లో అయితే మాత్రం జరగడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన పూర్తిగా ఇంకా విషయాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఏదైతే కారు ఉందో ఇది BMW సంబంధించి ఇది BMW సంబంధించిన కార్ అని చెప్పడం జరుగుతుంది. ఈ BMW కారు ఎలక్ట్రికల్ వెహికల్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రస్తుతానికి అయితే మాత్రం సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి ఆ వెహికల్ని ఇప్పుడు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది ఆ సర్వీస్ సెంటర్కి ఈ వెహికల్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్న విజువల్స్ అయితే మాత్రం ఇప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి ఇప్పుడు దగ్నం అయిపోయిన కార్ని అయితే మాత్రం ఇప్పుడు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ ఈ కారు ఏ విధంగా అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మాత్రం మంటల్లో అయితే దగ్నం అయిపోయిందో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే ఇది వెహికల్ వచ్చేటప్పటికి బిఎండబ్ల్యూ న్యూ వర్షన్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ వెహికల్ అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇది తగలబడిపోవడం అయితే ఇక్కడ మనం గమనించుకోవచ్చు. వెహికల్ ఎందువలన ఎలా జరిగిందనే అంశం మీద కూడా అయితే మాత్రం ఇక్కడ మనం చూసుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం దీనిపైన ఏ విషయం కూడా తెలియలేదు. కానీ ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా అయితే మాత్రం దీన్ని మంటలను అయితే ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ కరిగిపోయి ఇక్కడ మొత్తం ఈ కెమికల్గా ఇది మొత్తం బోర్డుకి సంబంధించే కానీ ఇవన్నీ కూడా కెమికల్గా మొత్తం కరిగిపోయి ఉండడం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ సైడ్ వచ్చేటప్పటికి ఈ డోర్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డోర్స్ అనేవి కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం కూడా పూర్తి స్థాయిలో కాలిపోవడం కూడా జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంజన్కి సంబంధించి కూడా లేదంటే లోపల సీట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇంత దారుణంగా అయితే కాలిపోవడం అయితే మాత్రం ఇక్కడ మనం ఎప్పుడు కూడా చూడని విధంగా అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా పైన ఉన్న ఏదైతే హుడ్ ఉంటుందో ఆ హుడ్ కూడా మొత్తం అంతా కూడా కాలిపోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియలే కాబట్టి పూర్తిగా కాలిపోవడం అయితే ఇక్కడ జరిగింది. టైర్లకు సంబంధించి కానీ పూర్తిగా కూడా ఇక్కడ కాలిపోవడం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా లోపల సీట్స్ చూసుకుంటే కానీ లేదంటే ప్రస్తుతానికి అయితే డ్రైవర్ సీట్ కానీ లేదంటే లోపల ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం కలగలేదని అయితే చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం వచ్చి వెంటనే దీనికి అలర్ట్ అయ్యి వారిని అందరూ కూడా సేవ్ చేయడం అయితే జరిగింది. వెంటనే వాళ్ళందరూ కూడా ఇందులోంచి తప్పించుకుని బయటికి రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా సెక్రటరియట్ బ్యాక్ సైడ్ గల్లీలో అయితే ఈ సంఘటన అనేది జరిగింది. కారు నడుస్తుండగా రన్నింగ్లోనే ఈ షార్ట్ సర్క్యూట్ అవడం అయితే జరిగింది. కానీ ఎందువల్ల అలా అయిందనే విషయాన్ని అయితే మాత్రం ఇప్పటికీ అయితే ఎవరో చెప్పలేకపోయారు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సర్వీస్ సిబ్బందితో మాత్రం ఈ పోలీస్ సిబ్బంది కానీ లేదా అగ్నిమాపక సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా వారిని అడిగి ఎందువల్ల ఇలా జరిగిందనే అంశాన్ని అయితే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీని గురించి పూర్తిగా అయితే మనకు విషయాలు తెలియాల్సి ఉన్నాయి. తెలుసుకునే ముందు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇంజన్లో ప్రతిదీ కూడా ఇక్కడ దగ్నం అయిపోవడం మాత్రం గమనించుకోవచ్చు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇది బయట జరిగింది, ఇది మెయిన్ రోడ్ మీద జరుగుతుంది ఇది. మరి దేనికి ఏమైంది? ఇప్పుడు మీకు చెప్తే ఇప్పుడు తీస్తే ఏమైంది? ఇప్పుడు ఏది ఎందుకని జరిగిందంటారు? తెలియదు కదా. సరే అయితే ఉండండి. అయితే దానికి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ మనకు తెలియాల్సిన అయితే మాత్రం ఉంది. ఎందుకని ఇది షార్ట్ సర్క్యూట్ అయింది, అదేవిధంగా రన్నింగ్లో ఉండడం కానీ ఇదే షార్ట్ సర్క్యూట్ అవడం అయితే జరిగింది. అది ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ ఇంజన్కి సంబంధించి కానీ లేకపోతే బ్యాటరీకి సంబంధించిన ప్రతిదీ కూడా అయితే మాత్రం దగ్నం అయిపోవడం అయితే మనం ఇక్కడ గమనించుకోవచ్చు. లోపల సీట్స్ కానీ ఇవన్నీ కూడా లోపల దగ్నం అయిపోవడం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే సర్వీస్ సెంటర్ సంబంధించి అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం రావడం జరుగుతుంది. ఈ వెహికల్ని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం, చూస్తూనే ఉండండి.